ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలన ఉన్నప్పుడు హైదరాబాద్ జంట నగరాలకు లక్షలాది మంది చదువుకునేటువంటి విద్యార్థులు నిరుద్యోగులు వలస వచ్చిన వాళ్ళు పేదరికంలో ఉన్న వాళ్ళని అందరినీ దృష్టిలో ఉంచుకొని అన్నపూర్ణ అని 5 రూపాయలకే భోజనం పెట్టాలి, క్వాలిటీ భోజనం పెట్టాలి అనేటువంటి సంకల్పంతో ఆ రోజు వారి కార్యక్రమం అది భారీ ఎత్తున సక్సెస్ అయింది. ఆ రోజు 150 క్యాంటీన్లు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఎక్స్పెండ్ చేసుకుంటూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని ప్రాంతాలలో విస్తరించాలనేటువంటి సంకల్పంతో ఆ కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత మరి బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ఉంది. మనం తినే భోజనాన్ని అన్నపూర్ణ అంటాం. మనం పండించే పంటను కూడా రైతు అన్నపూర్ణగా భావించేటువంటి గొప్ప పేరుని కేసీఆర్ గారు నామకరణం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న మొన్న ఒక నిర్ణయం తీసుకుంది. ఒక్క కౌంటర్ పెంచలే, 150 కౌంటర్లు ఉంటే క్యాంటీన్లు ఉంటే దాంట్లో 20 మంది అయినాయి, 20 క్లోజ్ అయినాయి. దాని గురించి దిక్కు లేదు. ఈరోజు ఇందిరమ్మ పేరు పెడతామని చెప్పి ఏం ఉద్ధరించారని ఇందిరమ్మ పేరు పెడతాం? మీరేమన్నా క్వాలిటీ చెక్ చేస్తలేరు, దాని క్వాంటిటీ చెక్ చేస్తలేరు, విస్తరించాలనేటువంటి ప్రయత్నం జరుగుతలేదు. ఒకవేళ మీరు ఏదైనా పేరు మార్చాలనే నిర్ణయం ఇట్లా చేయాలనుకుంటే కౌన్సిల్ ఏర్పాటు చేయండి. ఇక్కడ మా ప్రజాప్రతినిధులందరూ 150 మంది కార్పొరేటర్లు ఉండేటువంటి కౌన్సిల్ ఎక్స్ అఫీషియో కూడా ఉన్నారు. వాళ్ళందరూ అభిప్రాయం తీసుకొని మీరు ఇట్లా పేరు మార్చాలనేటువంటి ఉద్దేశం మీకు ఏదైనా ఉంటే, లేకపోతే మీరు కొత్తగా ఏదైనా స్కీమ్ తెచ్చి మీరు పేరు పెట్టుకోండి, అభ్యంతరం లేదు. ఇది రెగ్యులర్గా అనేక సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని, పేదవాళ్ళు ఇష్టంగా భావించేటువంటి కార్యక్రమాన్ని, నిరుద్యోగులు ఇష్టంగా భావించేటువంటి కార్యక్రమాన్ని. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్, సికింద్రాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 5 రూపాయల భోజనం ఎక్కడ దొరకదు. ఎక్కడ పోయినా 200 రూపాయలు మినిమం కావాలి. అటువంటిది కేసీఆర్ గారు గొప్ప మనసుతోనే ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భం. మరి మీరు ఇట్లా పేర్లు మారుస్తామంటే మీరు ఆల్రెడీ 6 గ్యారెంటీలు ఇచ్చారు. దానికి మీరు ఏమైనా పేర్లు పెట్టుకోండి చేసి. అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. మీరు కొత్త స్కీమ్ తెచ్చి పేర్లు పెట్టుకోండి. ఇది మీరు వెంటనే రోల్ బ్యాక్ చేయకపోతే పెద్ద ఎత్తున మరి ఉద్యమం జరుగుతుంది, ధర్నాలు జరుగుతాయి. ప్రతి క్యాంటీన్ దగ్గర కూడా ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి పేదవాళ్ళని, మధ్యతరగతి ప్రజల్ని కానీ నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని మీరు ఏదైతే అనుకున్నటువంటి పేరుని మీరు వెంటనే రోల్ బ్యాక్ చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది మంచి పద్ధతి కూడా కాదు. కార్యక్రమాన్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని ఇప్పుడు ఆరోగ్యశ్రీ అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు, కేసీఆర్ గారు దాన్ని కొనసాగింపు చేశారు. అట్లా మంచి కార్యక్రమం ఉంటే దాన్ని స్ట్రెంథన్ చేసుకుంటూ కొనసాగించాలి. మీరు ఇప్పుడు 130 ఉన్నాయి కదా, మీరు చేయండి, 260 చేయండి, లేదు 500 చేయండి, సంతోషపడతారు. కానీ ఇట్లా పేర్లు మార్చుకుంటూ పోతే కేసీఆర్ గారు ఏమైనా ఆయన సొంత పేరు పెట్టుకుంటా, లేకపోతే మా పార్టీ పేరు ఏమైనా పెట్టిండా? అన్నపూర్ణ అని గొప్ప నామకరణం చేసాడు. అన్నపూర్ణ అమ్మవారి పేరు. మరి మీరు అమ్మవార్ల పేర్లు మరి గొప్ప పేర్లను తీసేసి మీరు మీ పార్టీ పేర్లు, మీ పార్టీ నాయకుల పేర్లు పెట్టుకోవడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. దీన్ని వెంటనే రోల్ బ్యాక్ చేయకపోతే మీరు వెంటనే ఇమ్మీడియట్గా కౌన్సిల్ ఏర్పాటు చేయండి. కౌన్సిల్లో చర్చ పెట్టండి. మా కార్పొరేటర్లు ఉన్నారు, వేరే పార్టీల కార్పొరేటర్లు కూడా ఉన్నారు. అందరి సమక్షంలో డిస్కషన్ పెట్టండి, ఓటింగ్ చేయండి. ఆ ఓటింగ్ చేసిన తర్వాత కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధుల నిర్ణయం మేరకు మీరు నిర్ణయం తీసుకుంటే మేము ఆ రోజు మరి మీతో డిస్కస్ చేస్తాం ఇక్కడ. కాబట్టి వెంటనే మీరు కౌన్సిల్ ఏర్పాటు చేయండి.